హే గాయ్స్, ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీట్రూట్ తోటి రసం అయితే చేసుకుందాము. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ దీన్ని ఒక్కసారి తింటే చాలా ఇష్టంగా తింటారు. అయితే ముందుగా దానికోసం 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, జీలకర్ర, 5-6 మిరియాలు, కొంచెం మెంతులు వేసుకొని ఇలాగా మనం దంచుకోవాలి. లేదా రోల్ లేదనుకునే వాళ్ళు మిక్సీ జార్లో అయినా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే ఇలా రోట్లో వేసి దంచుకున్నాను. ఇవి కొంచెం ఎదిగిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, 5-6 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు మీడియం సైజ్ టొమాటో కూడా ముక్కలుగా చేసుకొని వేసుకున్న తర్వాత దీన్ని కానీ ఇలా రోట్లోకి వేసుకొని మనం దంచుకోవాలి. మీకు వీలుంటే దీన్ని మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా రోట్లోకి వేసుకొని దంచుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మెదిగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ముద్దలాగా తీసుకొని దీన్నంతా కానీ మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం కొంచెం మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఉన్న బీట్రూట్ని 2 తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం విజిల్ కుక్కర్లో వేసేసి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి అందులోకి పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులోంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసేసి ఇవి మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని యాడ్ చేసి చింతపండు రసం పులుసు కూడా వేసి ఇందులోకి బీట్రూట్ ప్యూరీని కూడా యాడ్ చేసి ఇందులోకి మనం తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కానీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి నేను ఇందాక ఇంగువ వేయడం మర్చిపోయాను. సో మీరు ముందే తిరగమాత పెట్టుకునేటప్పుడు ఇంగువ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ బీట్రూట్ రసం రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.